ప్రత్యేకమైన దంపతులకు ఎప్పుడు పిల్లలు ఒక అడుగు ఆలస్యం అవుతారు. మీరు టెన్షన్ అయిపోకండి, మీకు వజ్రాలు పుడతారు. మళ్ళీ చెప్తున్నా, మీరేం టెన్షన్ అయిపోకండి. ప్రత్యేకం అవుతుందంటే మా అత్త ఎలాగంటుంది, మా అక్క ఎలాగంటుంది, మా అమ్మ ఎలాగంటుంది, మా ఎదురింటి ఆంటీ ఎలాగంటుంది, పొరుగింటి పొల్ల ఎలాగన్నాడు, పక్కింటి పలానోడు ఎలాగన్నాడు, వదిలేయండి. ఎవడెన్నన్నా వదిలేయండి. మీరు వెయిట్ చేయండి. ఎదురు చూడలో గొప్పతనం ఉంటుంది. ఒక మాట అయితే చెప్పండి, వన్ డే దేవుడు నాకు ఏదో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ఈ పరిస్థితులు నాకు అర్థం కావట్లేదు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలో కూడా నాకు తెలియదు, వీటిని ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కాదు. కానీ వన్ డే ఆయన ఖచ్చితంగా అన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థితిగతుల్లోకి దేవుడు నన్ను పెడతాడని మీ నోటంట ఆ విశ్వాసపు మాటలు రావాలి. ఈ లోపల మీరు కంగారు అయిపోయి అక్కడికి వెళ్ళకపోయా అన్నారంట. ఎక్కడికి అన్నారు? అదే అక్కడికి వెళ్ళండి, రాయి మీద రాయి ఎడితే పుడతారన్నారంట అన్నారు. రాయి ఎట్టెత్తడు అలాంటి పని చేశారంటే, రాయి మీద రాయి ఎట్టండి, రాయిని ఉయ్యాలి సోపండి. నేను అడుగుతున్నాను, పిల్లలు పుట్టాలి, ఎలా పుట్టాలన్నది మన చేతిలో గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎవరు ఎలా పుట్టాలన్నది ఎవరిని